అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. ఇక్కడ ఏంటి అంటే 2025లో పెట్టిన కొన్ని యూనిక్ అండ్ క్యూట్ గణేషెస్ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇక్కడ చూపిస్తున్నది ఏంటి అంటే 1,00,000 చీరలతో చేసిన శ్రీ సుందర వస్త్ర మహాగణపతి. ఇది మీ అందరికీ తెలుసు. ఫుల్ వీడియో అనేది మన ఛానల్‌లో ఉంది. ఒకసారి చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి అంటే 2000 కేజీల వెండితో చేసిన వెండి వినాయకుడు. ఇది కూడా చాలా బాగుంది. ఇది మనకి వైజాగ్ ఆర్‌కే బీచ్ దగ్గరలో ఉన్న ఏపీఐఏసీ గ్రౌండ్‌లో పెట్టారు. చాలా బాగుంది ఇది కూడాను. అయితే ఇది మొత్తం వెండి కాదు, జర్మన్ సిల్వర్ యూజ్ చేశాము అని చెప్పారంట. ఇది కూడాను ఫుల్ వీడియో మన ఛానల్‌లో చేసి పెట్టాను. ఒకసారి చెక్‌ఔట్ చేయండి. అండ్ దీనికి కూడాను టికెట్ అయితే లేదు మేము వెళ్ళినప్పటికి. ఫ్రీ ఎంట్రన్సే ఉండేది. తర్వాత టికెట్ పెట్టారు అని కొంతమంది అన్నారు. అండ్ పెట్టలేదని కొంతమంది చెప్పారు. ఇంకా తర్వాత అయితే మేము వెళ్లి మళ్ళీ విజిట్ చేయలేదు. అండ్ దీనికి ఎదురుగా పెట్టిన ఈ మూషిక మహారాజ్ కూడాను వెండితోనే చేశారు. అండ్ దీని నుంచి ముందుకొచ్చాక గ్రౌండ్ లో మనకైతే ఇలాగా మొక్కలతో ఎగ్జిబిషన్ అయితే పెట్టారు. అంటే ఎగ్జిబిషన్ కమ్ సేల్ లాగా పెట్టారన్నమాట. అంటే మనం మొక్కల్ని కొనుక్కోవచ్చు కూడాను. అండ్ ఇందులో ఏంటి అంటే మనకి ఇలా ఆదియోగి స్టాట్యూ పెట్టారు. ఆ ఆదియోగి స్టాట్యూతో పాటు రకరకాల మొక్కలు పెట్టారు. చాలా రకాలు ఉన్నాయి మనకి మొక్కలు అనేవి. మనకి కావాలంటే మనం కొనుక్కోవచ్చు. అండ్ దాంతో పాటు ఏంటంటే మనకి శివలింగం అలాగే మహానందిని కూడా పెట్టారు. అండ్ మొక్కలతో ఇలా కొన్ని డిజైన్స్ లాగా కూడాను చేసి పెట్టారు. లైక్ యానిమల్స్ లా కొన్ని లవ్ సింబల్స్ అలా పెట్టారు. చూడ్డానికైతే బాగుంది. అండ్ నాకైతే మొక్కలు కొంచెం ప్రైజీ అనిపించాయి. మేబీ అది ప్రైజే కాదని నాకు అంత ఐడియా లేదు. బట్ నాకు కొంచెం ప్రైజీ అనిపించాయి ఇవి. అండ్ ఇక్కడ శివలింగం మీద నుంచి అయితే వాటర్ కూడాను వస్తుంది. చాలా బాగుంది. అప్పుడైతే వీడియో అప్లోడ్ చేద్దాం అనుకున్నాను. అంటే వినాయకుడు ఉన్నప్పుడే అందరూ చూస్తారు, వెళ్తారు కదా! ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అని. బట్ కొన్ని రీజన్స్‌తో అయితే చేయలేకపోయాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి ఏంటంటే చాలా ఫేమస్ అయిన కోటి లింగాలతో చేసిన వినాయకుడు. నెక్స్ట్ డే ఏంటంటే మేము ఇలా కోటి లింగాలతో చేసిన వినాయకుడిని చూడడానికి వెళ్ళాము. ఫుల్లు వర్షం పడుతుంది. అయినా రెయిన్ కోట్స్ వేసుకొని మరి చూడడానికి వెళ్ళాము. బట్ వెళ్ళిన తర్వాత అర్థమైంది క్రౌడ్ చాలా ఎక్కువ ఉందని. అండ్ ఇక్కడ ఏంటి అంటే మనకి ముందు మహానందిని కూడా పెట్టారు. ఇది కూడాను ఒక షార్ట్ వీడియో చేసి మన ఛానల్‌లో అప్పుడు అప్‌లోడ్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. అండ్ ఇక్కడ ఏంటి అంటే మనకి లోపలికి అందరికి దర్శనంకి అలో చేయలేదు. బయట నుంచే బయటికి పంపించేశారు చాలా మందికి క్యూలో. ఇక్కడ మీరు లోపలికి వెళ్లి దర్శనం చేసుకోవాలి అంటే ఫోటో తీసుకోవాలని చెప్పారంట. మేమైతే లోపలికి వెళ్ళలేదు. అండ్ ఇక్కడ చూపిస్తున్న ఇంకో వినాయకుడు ఏంటంటే మా అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గరలో పెట్టిన చిన్న క్యూట్ వినాయకుడు చాలా బాగుంది. అండ్ ఇది మా ఇంటి దగ్గర పెట్టిన వినాయకుడు. చాలా బాగుంది కదా! మనం చాలా థీమ్స్ చేస్తుంటాము. బట్ అన్ని థీమ్స్ చేసినప్పటికీ ఒరిజినల్‌గా ఉన్న వినాయకుడే చాలా క్యూట్‌గా ఉంటుంది. అండ్ మా ఇంటి దగ్గర ఉన్న వినాయకుడికైతే ఇలా దీపారాధన కూడా చేశారు. అది కూడాను మన ఛానెల్‌లో వీడియో అనేది అప్‌లోడ్ చేశాను. ఒకసారి చెక్‌ఔట్ చేసేయండి. అండ్ ఆ రోజు వినాయక చవితి రోజు నెక్స్ట్ డేని మా ఇంటి దగ్గర మా వీధి చుట్టుపక్కల ఉన్న వినాయకులన్నీ చూడ్డానికైతే మేము వెళ్ళాము. అన్నీ కూడాను రకరకాల థీమ్స్‌తో అయితే చేశారు. చాలా బావుంది. ఇక్కడ చూపిస్తున్నది ఏంటి అంటే శివుడి థీమ్‌తో చేశారు. ఇలాగా ఆవు మీద కూర్చొని శివునిలాగా వస్త్రాలు కట్టుకొని చేసింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి ఇది మాధవధారలో ఉన్నదన్నమాట. ఇదే మా ఏరియాలో ఉన్న పెద్ద వినాయకుడు 21 ఫీట్ అనుకుంటాను. ఇఫ్ నేను రాంగ్ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కరెక్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్ ఇలా కేదార్‌నాథ్ అండ్ ఆదియోగి కలిపి అయితే పెట్టారు థీమ్ తీసుకొని. లోపలైతే క్యూట్ వినాయకుడు ఉన్నాడు. ఇంకా ప్రసాదం తీసుకొని ముందుకు వెళ్తే ఇక్కడ ఇలా అయితే గృహ థీమ్‌తో చేసి పెట్టారు. చాలా బాగుంది. లోపల వినాయక స్వామి అలాగే ఆంజనేయ స్వామిని కలిపి పెట్టారు. 2 కూడాను ప్రతిమలనేవి చాలా క్యూట్ గా ఉన్నాయి. చాలా బాగా అనిపించింది. అండ్ థీమ్ కూడా చాలా బాగుంది. ఆ పక్కనే ఉన్న నెక్స్ట్ వినాయక స్వామి ఏంటి అంటే ఇలాగా శివుడి థీమ్ తీసుకొని చేశారు. ఇది కూడాను చాలా బాగుంది. పైన పాము అండ్ అలాగే కింద తోలు కట్టి అంతా చాలా బాగా చేశారు. అండ్ ఇది కూడాను చాలా బాగుంది. బయట లైటింగ్స్ అది పెట్టారు. బయట డెకరేషన్ కూడాను చాలా బాగుందండి. ఇదంతా కూడాను మా చుట్టుపక్కల ఏరియాలో ఉన్నవి మాత్రమే నేను చూపిస్తున్నాను. నాకు అవైలబుల్ గా ఉన్నవి. అండ్ అప్పుడే షూట్ చేశాను. బట్ చూపించలేకపోయాను. ఇక్కడ చూపిస్తున్న వినాయకుడు అయితే నాకు చాలా బాగా నచ్చింది. చాలా క్యూట్ గా పందిరేసి పెట్టారు. ఇంకా ఇన్ని వినాయకులు చూపించి నేను మా ఇంట్లో చేసుకునే వినాయక పూజ కూడా చూపించాలి కదా! ఇంకా అదే చూపించేస్తున్నాను. ఇలా మాకు తెలిసిన రీతిలో అయితే మేము వినాయకుని వ్రతకల్పం చేసుకున్నాము. అంతేనండి. మీరెలా చేసుకున్నారు? చాలా రోజులు అయిపోయింది వినాయక చవితి అయ్యి. బట్ మీ జీవితంలో ఎలాంటి విఘ్నాలు కలగకుండా సంవత్సరం అంతా మీ మీద స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.